Hello guys, welcome back to the channel. నెక్స్ట్ ఏం చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి లెట్స్ డూ దిస్ ఈజ్ మై నెక్స్ట్ ప్రెజెంట్. సో దిస్ ఈజ్ ఫర్ చాందిని, who is one of my colleagues and roommate as well. These are like, I don't know, వీటిని ఏమని పిలుస్తారో తెలియదు, బట్ దీస్ ఆర్ లైక్ వార్మ్ స్లిప్పర్స్. ఇట్ కీప్స్ యువర్ ఫీట్ వార్మ్ and these are black as well, so you can wear that to your work places, because ఇక్కడ పార్ట్ టైం ఎక్కువ చేసే వాళ్ళందరూ బ్లాక్ వేయాల్సి వస్తుంది. సో లెట్స్ ఫైండ్ ద లెటర్ and let's start this up. That's the letter, another cute little letter by me. నాకు ఒకటే డౌట్, వీటిని ఇందులో ఉంచాలా లేకపోతే బయటికి తీయాలని. ఇది పేపర్, సో పేపర్ చినగొచ్చు, కట్ అవ్వచ్చు. సో నేను వీటిని ఇంతే ఉంచుతున్నా. సో డోంట్ మైండ్ చాందిని, డోంట్ మైండ్ దిస్. గిఫ్ట్స్ ఇవ్వడంలో తీసుకోవడంలో ఐ డోంట్ నో, అందుకే అనుకోండి క్రిస్మస్ అందరూ అంత ఎక్సైటింగ్ జరుపుకునేది. ఎందుకంటే ఎవరు ఎక్కడి నుంచి ఏం గిఫ్ట్స్ ఇస్తారో తెలియదు, నువ్వు ఏం గిఫ్ట్స్ చేయాలో తెలియదు. వాళ్ళకి ఒక టెన్షన్, ఒక స్ట్రెస్, ఒక ఎక్సైట్మెంట్, ఇవన్నీ నేను చూస్తున్నా ఈ వారం అంతా. ఇట్స్ రియలీ సంథింగ్. క్రిస్మస్ అనేది ఇట్స్ రియలీ సంథింగ్. ఐమ్ నాట్ సేయింగ్, అంటే నేను నా దసరా, వినాయక చవితి, సంక్రాంతి ఇవి నేను చాలా మిస్ అవుతున్నా ఈ 2 years. ఎందుకంటే 2 years అవుతుంది నేను మా ఫ్రెండ్స్తో అవన్నీ కలిసి చేసుకొని ఊర్లో. అండ్ ఐ రియలీ మిస్ దాట్. ఎందుకంటే మీకు ఊర్లో జరుపుకున్నప్పుడు ఇక్కడ మీరు, ఐ మీన్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ యూకేలో, ఇండియాలో ఏంటంటే కమ్యూనిటీ అనేది ఇక్కడ మీకు చాలా అంటే కొంతమంది కలిసి ఫెస్టివల్స్ కానీ ఇవి జరుపుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే చాలా ప్రైవేట్ లైఫ్ ఇక్కడ అందరిది. సో ఎక్కువ ప్రిఫర్ చేయరు జరుపుకోవడానికి కూడా. కానీ ఇండియా అనేది మన కాలనీ కాదు, మన ఊరు కాదు, ఊరంతా కలిసి జరుపుకుంటారు, విచ్ ఐ రియలీ లైక్ దాట్. సో ఐఎమ్ మిస్సింగ్ దాట్ కమ్యూనిటీ, దాట్ కైండ్ ఆఫ్ what do you say, love, is that a good word for it? ఏమో తెలీదు, బట్ యా ఐ రియలీ మిస్ దాట్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫెబ్లో వెళ్తున్నా నేను, Feb 2026. కానీ ఆ టైంలో పండగలు అనేవి ఏం లేవు. సో పండగలు లేవు, పబ్బాలు లేవు. సో ఏం చేయలేం, మన టైం అట్టుంది. కానీ నెక్స్ట్ టైం చేద్దాం. ఇది కొంచెం కష్టం ర్యాప్ చేయడం, ఎందుకంటే ఇవి ఫోల్డ్ అయిపోతున్నాయి, ఈ పేపర్ ఏమో చినుగుతుంది. ఓ మర్చిపోయి స్టిక్కర్స్. వాట్ సూట్స్ చాందిని? షీఈస్ మోర్ అంటే తను కూడా మనుషులతో మాట్లాడడం చాలా తక్కువ. సో స్పైడర్-మ్యాన్, if that makes any sense. Spider-Man కూడా friendly neighborhood Spider-Man, but he is also more introvert like me and her. So I think Spider-Man suits her the best. ఇంకొక స్టిక్కర్ చూడడానికి ట్రై చేస్తున్నా. ఉన్న స్టిక్కర్స్ అన్నీ నేనే వాడే స్పైడర్-మ్యానే. ఇప్పుడు నాకేం కనబడట్లా. స్పైడర్-మ్యాన్ లేదు, కానీ ఇంకో స్టిక్కర్ ఏంటిది, వకాండా ఫర్ ఎవర్. ఈ 2 స్టిక్కర్స్, నేను 2 స్టిక్కర్స్ తీసుకొని ఈ వీడియో కూడా నేను నా వర్క్ ప్లేస్కి వచ్చి ఇక్కడ టాప్లో ఒక చిన్న
అంటే చిన్నది పెద్ద మీటింగ్ ఏరియా అలా జరిగింది ఇక్కడ మా మేనేజర్స్కి వాళ్ళకి మీటింగ్ టైం అనేది. సో నేను అక్కడ వీడియో తీసుకుంటున్నా, ఎందుకంటే నా రూమ్లో ఈ టేబుల్ ఈ స్పేస్ ఇంత లేదు తీసుకోవడానికి. సో నేను నా వర్క్ ప్లేస్కి వచ్చా ఇప్పుడు. సో దీని టైటిల్ ఏం పెట్టచ్చు, కమ్ ర్యాప్ క్రిస్మస్ ప్రెజెంట్స్ విత్ మీ. బాగుంది టైటిల్, నాకు నచ్చలే. అడన్నా చూద్దాం టైటిల్ ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం, ముందైతే వచ్చిన పని కానిచ్చి. వచ్చిన పని కానీరా ముందు. ఓకే, అది అయిపోయింది. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని ఫోల్డ్ చేయడం. స్లిప్పర్స్ అనేవి కూడా ఒక షేప్లో ఉండవు, మీకు అన్ఈవెన్ షేప్లో ఉంటాయి ఇవన్నీ. సో నాకు కూడా కొన్ని చిన్న ప్రెజెంట్ వచ్చినాయి, క్రిస్మస్ కార్డ్స్ అండ్ సమ్ ప్రెజెంట్స్. అవి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను నాకు వచ్చిన ప్రెజెంట్స్తో. ఇది పెద్ద పాడ్కాస్ట్ లాగా వచ్చేలాగా ఉంది. ఫస్ట్ 20 minutes వచ్చింది, సెకండ్ ప్రెజెంట్కి 10 minutes వచ్చింది, దీనికి ఎన్ని మినిట్స్ వస్తుందో నాకు తెలియదు. సో మేబీ ఒక మొత్తం 90 అట్లా వస్తుంది. ఎడిట్ చేయకుండా రా వర్షన్ పోస్ట్ చేస్తా, రా టాక్స్ విత్ మణితేజ. అండ్ ఆల్సో దీని గురించి మాట్లాడచ్చో లేదో నాకు తెలియదు, కానీ రీసెంట్గా నేను చాలా పోస్ట్ చూస్తున్నాను ఇన్స్టాలో కానీ, టిక్టాక్లో కానీ, న్యూస్లో కానీ, యూట్యూబ్లో కానీ. ఇక్కడికి వచ్చి ఇండియన్స్ అనేది వాళ్ళ బిహేవియర్ అనేది ఐ డోంట్ నో, ఇట్స్ కొంచెం బాధేస్తుంది అప్పుడప్పుడు చూస్తే. అంటే కొంతమంది వాళ్ళందరూ పేరు పోవాల్సి వస్తుందని. వీళ్ళు చేసే పనులు కూడా అంతే ఉంటాయి, కొంతమంది చేసే పనులు. నేనేం పత్తిత్తి కాదు, కానీ ఎప్పుడు ఎక్కడ ఏం చేయాలో నాకు కొంచెం ఐడియా ఉంది. అంటే ఏ ప్లేస్లో ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరితో ఎట్లా నడుచుకోవాలి. కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది అట్లా కాదు. బట్ నా ఫ్రెండ్స్లో అయితే అట్లాంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. కొంచెం మంచి సర్కిలే దొరికింది నాకు ఇక్కడ, అట్లాంటి తిక్కలు ఎవరు లేకుండా. సో మేబీ వాళ్ళకి అదొక, మేబీ దట్స్ హౌ దే ఎంజాయ్. వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ ఏమో, అట్లా తిక్కలు పనులు చేయడం. ఐ డోంట్ నో, అటు సైడ్ ఉండే వరకు ఏం జరిగిందో మనకు కూడా తెలియదుగా. సో బోత్ సైడ్స్ ఆఫ్ ద కాయిన్ చూసి మనం నిర్ణయాలు తీసుకోవాలి. అబ్బా, ఇదైతే వరస్ట్గా ర్యాప్ చేసేది దీన్ని, మొత్తం మడతలు పడి. కానీ ఫ్రంట్ చూడడానికి బాగానే ఉంది. ఎనీవేస్, ఇండియా లైక్ ఉన్నది ఒక 4 రోజులే సెలవులు కూడా. 4 రోజులు మా అమ్మ మా నాన్న వాళ్ళు గుడ్లని అవి అని తిప్పుతూ ఉంటారు. 1 వారం 2 వారాలు ఫ్రెండ్స్తో కలవాలి, కలిసి పండగలు ఎట్లాగో లేవు, వాళ్ళతో కలిసి సరదా కొంచెం టైం స్పెండ్ చేయాలి. మొన్నే మాట్లాడా మా బీటెక్ గ్యాంగ్తో, వర్క్ నేను 2 గంటలు అయింది, ఏం మాట్లాడినా కూడా తెలీదు. కానీ 2 hours మాట్లాడుకున్నా. సో ఐ రియల్లీ మిస్ దెమ్. అండ్ అట్లాగే ఇండియన్ ఫుడ్ కూడా. మొత్తానికి అయిపోయింది. నెక్స్ట్ లెటర్. ఈరోజు చాలా ప్లాన్లు వేసుకున్నా. ఇక్కడికి వచ్చి క్రిస్మస్ ప్రెజెంట్స్ ర్యాప్ చేసి, ఈ వీడియో షూట్ చేసి, నైట్ సినిమాకి వెళ్ళొచ్చులే, 1-2 సినిమాలకి వెళ్ళొచ్చులే. ఎందుకంటే 2-3 సినిమాలు రిలీజ్ అయిన కొత్త, మార్టీ సుప్రీం అని, ఇంకొకటి ఆనకొండ అని, అది నేను చూసే అట్లాగా, ఇంకొకటి సెంటిమెంటల్ వాల్యూ. I've heard that's a really good movie.
కానీ టైం అంతా ఇక్కడ అయిపోతుంది. ఏం పర్లేదు, సినిమా రేపు చూడొచ్చు. రేపు నాకు 7 వరకే షిఫ్ట్, 2 to 7. సో సినిమాలు 9-10 వరకు ఉంటాయి, పర్లేదు, ఇట్స్ ఓకే. థర్డ్ ఇస్ డన్. స్టిక్కర్స్ పెట్టా, లెటర్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోవాలి ఛార్జింగ్ ఇవన్నీ. ఇది ఒక పెద్ద తలకాయ ఎక్కువైపోయింది నాకు.